హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్ల గురించి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇలా తెలుసుకోవడం వల్ల దేనిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుందో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్టాక్స్ కొనేటప్పుడు స్టాక్స్కి కొన్ని ఛార్జెస్ యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. అవి అప్రాక్సిమేట్గా 1% పర్ 1000 రూపీస్ ఉంటుంది. 1 రూపీ పర్ 1000 రూపీస్. ఇవి ఛార్జెస్ దేనికి వేస్తారంటే బ్రోకరేజ్ ఛార్జ్. మనం ఏ ప్లాట్ఫామ్ మీద అయితే కొంటున్నామో వాళ్ళు బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తారు. అది కాకుండా ఎక్స్చేంజ్ టర్న్ ఓవర్ ఛార్జెస్, ఇది 0.0036% ఎన్ఎస్సి వాళ్ళు వేస్తారు. తర్వాత సెబీ టర్న్ ఓవర్ ఛార్జ్, ఇది 0.001% ఆఫ్ టర్న్ ఓవర్. ఎన్ఎస్సి టర్న్ ఓవర్ ఛార్జెస్ ఉంటాయి, సెబీ టర్న్ ఓవర్ ఛార్జ్ ఉంటాయి. అవి కాకుండా డెలివరీ సేల్కి స్టాంప్ డ్యూటీ ఉంటుంది, అది 0.05% ఆఫ్ టర్న్ ఓవర్ ఆన్ బయింగ్ ఆర్డర్స్. ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి కాకుండా ట్యాక్స్లు ఏంటంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ అంటే ఎస్టీటీ, ఇది 0.1% ఆఫ్ టర్న్ ఓవర్ ఆన్ బై అండ్ సెల్ ఆర్డర్స్. ఇది కాకుండా జిఎస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. జిఎస్టీ 18% ఆన్ బ్రోకరేజ్. ఈ ప్లాట్ఫామ్ బ్రోకరేజ్ మీద 18% కలెక్ట్ చేస్తారు. ఈ ఛార్జెస్ అన్నీ మీరు షేర్లు కొన్న అమౌంట్కి యాడ్ చేసి ఎక్సెస్ అమౌంట్ కింద డైరెక్ట్ అవుతుంది అన్నమాట. ఇవి కూడా మనం కన్సిడర్ చేయాలి. ఈ షేర్లు కొనేటప్పుడు ఇవి కూడా కన్సిడర్ చేయాలి. ఇక మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ మ్యూచువల్ ఫండ్స్లో 4 రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్, డెబిట్ మ్యూచువల్ ఫండ్స్, ట్యాక్స్ సేవర్ మ్యూచువల్ ఫండ్స్. ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే కేటగిరీలో ఏంటంటే టెక్నాలజీ, మల్టీ క్యాప్, బ్యాంకింగ్, కన్జంప్షన్ అండ్ డిమాండ్, వాల్యూ ఓరియంటెడ్, ఫార్మా, పిఎస్యు, ఇంటర్నేషనల్, లార్జ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంఎన్సి, మిడ్ క్యాప్, థీమ్డ్, డివిడెండ్ ఈల్డ్, స్మాల్ క్యాప్, థీమాటిక్, ఈఎస్జీ, ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీలోకి వస్తాయి అన్నమాట. ఇక బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే అగ్రెసివ్, ఈక్విటీ సేవింగ్స్, మల్టీ అసెట్ అలొకేషన్, ఆర్బిట్రేజ్, బ్యాలెన్స్డ్, కన్జర్వేటివ్, డైనమిక్ అసెట్ అలొకేషన్, ఈ టైప్స్ బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తాయి. ఇక డెబిట్ మ్యూచువల్ ఫండ్స్లోకి ఏమొస్తాయంటే కార్పొరేట్ బాండ్, గిల్ట్, ఆల్ట్రా షార్ట్ డ్యూరేషన్, లిక్విడ్, ఎఫ్ఎంపి, షార్ట్ డ్యూరేషన్, ఫ్లోటర్, మీడియం టు లాంగ్ డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్, మనీ మార్కెట్, డైనామిక్, క్రెడిట్ రిస్క్, బ్యాంకింగ్ అండ్ పిఎస్యు, 10-year గిల్ట్, ఓవర్నైట్, మీడియం డ్యూరేషన్, లో డ్యూరేషన్ ఫండ్స్ డెబిట్ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీలోకి వస్తాయి. ఇక ఆఖరి మ్యూచువల్ ఫండ్ ట్యాక్స్ సేవర్ మ్యూచువల్ ఫండ్స్. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ట్యాక్స్ సేవర్ కేటగిరీలో వస్తాయి ఫ్రెండ్స్. ఇది 4 కేటగిరీలు దీంతో పూర్తయ్యాయి అన్నమాట.
ఈ మ్యూచువల్ ఫండ్స్ తీసుకునే ముందు వాటి యొక్క రిస్కోమీటర్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రిస్కోమీటర్లో ఏంటంటే లో రిస్క్, లో టు మోడరేట్ రిస్క్, మోడరేట్ టు హై రిస్క్, వెరీ హై రిస్క్ అనే కేటగిరీలు ఉంటాయన్నమాట. ఇవి 6 కేటగిరీస్. ఇవి లో రిస్క్ కేటగిరీస్ ఏంటంటే దాని నుంచి ప్రాఫిట్ ఒక స్థిరమైన రేట్లో వస్తుంది కానీ తక్కువ వస్తుంది. అలాగే హై రిస్క్ కేటగిరీస్ సుమారుగా షేర్స్లో పెట్టినట్టే హై రిస్క్ కేటగిరీస్ అనేవి. వాటి యొక్క ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కానీ అలాగే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే వాలటాలిటీకి గురవుతాయి, తగ్గడం పెరగడం కూడా అదే రేంజ్లో జరుగుతుంది అన్నమాట. ఈ రిస్కోమీటర్ని చెక్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ ముందు కొనుక్కునేటప్పుడు చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఒక మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాని యొక్క రిటర్న్స్ క్యాల్కులేటర్ ఒకసారి స్టడీ చేయాలి. ఈ రిటర్న్స్ క్యాల్కులేటర్ స్క్రీన్లో చూపించినట్టుగా ఒక పేటిఎం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇందులో ₹1,00,000 పెట్టి 3 years ఉంచితే ఎంత రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్లో వస్తాయి, అదే సేవింగ్స్ అకౌంట్లో అయితే ఎంత వస్తాయి, అదే ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే ఎంత వస్తాయి అనేవి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి చూడండి. ఒక ₹1,00,000 మ్యూచువల్ ఫండ్స్లో పెడితే 3 yearsకి ₹2,10,120 వస్తుంది ఫ్రెండ్స్, వాళ్ళు చూపించిన విధంగా. అదే అదర్ ప్లాట్ఫామ్స్ మీద మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ₹2,01,390 వస్తుంది. అంటే ప్లాట్ఫామ్ ఛార్జెస్ డిఫరెంట్గా ఉంటాయి కనుక వీళ్ళు అలా చూపించారు. ఇదే అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ₹1,21,000 వస్తుంది. మరి 1,00,000కి ₹1,21,000 వచ్చిన దానికి 1,00,000కి ₹2,10,000 వచ్చిన దానికి చాలా తేడా ఉంది కదా. మరి ఈ తేడాను మీరు గమనించాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్లో వేస్తే అంటే సేవింగ్స్ అకౌంట్లో ₹1,10,000 వస్తుంది. అంటే ఒక ₹1,00,000 3 సంవత్సరాల పాటు సేవింగ్స్ అకౌంట్లో ఉంచితే ₹1,10,000 వస్తుంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ₹1,21,000 వస్తుంది. అలాగే అదర్ ప్లాట్ఫామ్లో మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ₹2,01,000 వస్తుంది. అట్లాగే పేటిఎం మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ₹2,15,000 వస్తుంది అని చూపించారనమాట. ఇవన్నీ స్టడీ చేస్తే మీకు దేనికైనా కన్వీనియంట్ దాన్ని చూసుకొని దాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్ కొనాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ సర్టెన్ టైం లిమిట్తో ఉంటాయి. 1 year, 5 years, 10 years అంతే. ఆ టర్మ్ అయ్యే వరకు తీసుకోవడానికి ఉంది. దానివల్ల ఒకవేళ గడువుకు ముందే మనం తీసుకోదలిస్తే ఎగ్జిట్ లోడ్ పడుతుంది అనమాట. అంటే ఎగ్జిట్ లోడ్ కనీసం 1%, 2% అలా ఉంటుంది. ఆ అమౌంట్ మనకు వచ్చిన ప్రాఫిట్స్లో నుంచి డిడక్ట్ చేసుకొని మనకి మిగతా అమౌంట్ పేమెంట్ చేస్తాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ట్యాక్స్ సేవర్ ఫండ్స్ అంటే లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ లోపల అసలు మనం వాటిని తీసే అవకాశమే ఉండదు అనమాట. ఇవన్నీ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కునే ముందు ఏది కొనుక్కోవాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. అలాగే స్టాక్స్లో కూడా మనకి ఒక నిర్దిష్టమైన గడువు లేకుండా ఉండే విధంగా ఈటీఎఫ్లు వచ్చాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే అవి కూడా మ్యూచువల్ ఫండ్స్ లాగా ఉంటాయి. అయితే వీటికి సర్టన్ లిమిట్స్ ఉండవు. మనం షేర్ని ట్రేడ్ చేసినట్టే ఎప్పుడైనా అమ్మచ్చు, ఎప్పుడైనా కొనవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మ్యూచువల్ ఫండ్స్ కంటే ఈటీఎఫ్లకి ఎక్కువ వెళ్తున్నారు. ఈటీఎఫ్లో వచ్చే మార్జిన్ ఎప్పటికప్పుడు మనం దాన్ని అవసరాలకు తగ్గట్టు వాడుకోవచ్చు.
ఈ ఈటీఎఫ్లో ముఖ్యమైనవి ఏంటంటే ఈ గోల్డ్ ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్, యాక్సిస్ బ్యాంక్ గోల్డ్ ఈటీఎఫ్, ఇట్లాంటి గోల్డ్ రేట్కి తగ్గట్టుగా ఆ ఈటీఎఫ్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి. అట్లాగే నిఫ్టీ టెక్నాలజీ, నిఫ్టీ 50 అలా అటువంటి ఈటీఎఫ్లో నిఫ్టీ పెరిగిన దానికి అనుగుణంగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లా నిఫ్టీ 50లో నిఫ్టీ బీస్ అనేది ఫేమస్. అది నిఫ్టీ బీస్లో మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇప్పుడు నిఫ్టీ బీస్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది కూడా మనం స్టడీ చేయొచ్చు. అలాగే సెక్టార్ వైజ్ నిఫ్టీలు కూడా ఈటీఎఫ్లు ఉంటాయి. ఆ సెక్టార్ ప్రజెంట్ ఫెచ్చింగ్లో ఉంది అనుకుంటే సెక్టార్ వైజ్గా కూడా మనం చూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అది మన కన్వీనియన్స్ బట్టి ఉంటుంది. ఇక ఈ డిస్కషన్లో మీరు స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, ఈటీఎఫ్ల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. దీన్ని బట్టి మీరు తెలివైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ప్లస్ థ్యాంక్ యూ వెరీ మచ్.